సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని, షిరిడీ సాయి అనుగ్రహ రహస్యమని ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని, ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపావనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు, గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడీ సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 51. సాయి పూర్ణ అనుగ్రహం పొందకపోవడానికి సాధకుడు చేసే దోషాలు. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్ని కాల్చుతుంది. అదేవిధంగా తెలిసి చేసినా తెలియక చేసిన దోషం దోషమే. సాధకుడు తాను చేస్తున్న దోషాలు ఏమిటో అవగతమైతే గాని వాటి నుండి జాగ్రత్త పడటం, చేయకుండా ప్రయత్నించడం సంభవం అవుతుంది. దోషాలే తెలియనప్పుడు వాటిని నివారించడం జరగదు. కాబట్టి సాధకుడు తెలిసి తెలియని 2 రకాల దోషాలను తెలుపుతున్నాను, శ్రద్ధగా వినండి. ఈ దోషాలలో 21 దోషాలు సమగ్రంగా విపులంగా షిరిడీ సాయి తత్వజ్ఞాన యజ్ఞం 6లో 11 రోజులు ప్రవచించడం జరిగింది. ఎందరో తమ తప్పులు తెలుసుకొని జాగ్రత్త పడ్డారు. ఆ దోషాలు ఏమిటో శ్రవణం చేయండి. శ్రద్ధ, సహనం లేకపోవడం, అనన్య భక్తి లేకపోవడం, ప్రసాద భావంతో జీవించకపోవడం, గురువుకు వ్యక్తిత్వంను సమర్పించకపోవడం, ఇతరులను విమర్శించడం, అనవసర విషయాలలో జోక్యం చేసుకోవడం, అరిషట్ వర్గాలకు లోనవ్వడం, వివేక వైరాగ్యాలు లేకపోవడం, దుస్సాంగత్యం కలిగి ఉండడం, తపన లేకపోవడం, అధర్మయుతంగా జీవించడం, గురునింద చేయడం, గురువులో దోషాలు దర్శించడం, యుగ సాధనమైన సంకీర్తనను చేయకపోవడం, మంత్రజపం చేయడం, జ్యోతిష్యంను ఆశ్రయించడం, గురు ఆజ్ఞాపాలన చేయకపోవడం, అర్హత లేకపోవడం, సంస్కారాలను శుద్ధి చేసుకోలేకపోవడం లేదా భావశుద్ధి లేకపోవడం, జీవిత లక్ష్యం ఏమిటో గ్రహించకపోవడం, ప్రాపంచిక కోరికలతో గురువును ఆరాధించడం, మూఢ ఆచారాలను త్యజించకపోవడం, నిత్య గురుసేవ చేయకపోవడం, ఏక గురు నిశ్చయం లేకపోవడం, పట్టుదల లేకపోవడం, తీవ్రమైన పురుష ప్రయత్నం లోపించడం, కృతజ్ఞత లేకపోవడం, సత్సాంగత్యం లేకపోవడం, త్యాగం చేయకపోవడం, సాయి బోధలేమిటో తెలుసుకోకపోవడం, తెలిసిన ఆచరించకపోవడం, ధ్యానం తీవ్రంగా చేయకపోవడం, గురువుకు సర్వస్య శరణాగతి చేయకపోవడం, దివ్య ప్రేమను గురువుకు సమర్పించకపోవడం, ప్రాపంచిక విషయాలపై, వ్యక్తులపై వ్యామోహం త్యజించకపోవడం, సొంత భావాలతో పరిమితమైన అభిప్రాయాలతో గురువుకే పాఠాలు చెప్పడం, అహంకారాన్ని గురుపాదాలలో సమర్పించకపోవడం, మనసును పవిత్రంగా ఉంచుకోకపోవడం, సంస్కారాలకు బానిస అవ్వడం, విషయానందాన్ని త్యజించకపోవడం. గ్రంథ విస్తరణ భీతి వలన వీటిని విపులంగా ఇక్కడ వివరించడం లేదు. ఇవి సాధకుడికి ఎంతో విలువైన సమాచారం కాబట్టి వీటిని గ్రంథరూపంగా చాలా విపులంగా అందించాలని భక్తులు కోరడం జరిగింది. త్వరలోనే ఆ గ్రంథాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి సాధక, ఈ 40 దోషాలలో నీ దోషం ఏమిటో, నీ మానసిక పరిస్థితి ఏమిటో పరిశీలించు, సరిచేసుకొని తరించు. పరమగురు షిరిడీ సాయి సమర్పణమస్తు.